అండి, అందరికీ నమస్కారం. అమ్మ మాట ఛానల్ తెగ చక్కర్లు అయితే కొట్టేస్తుందనమాట యూట్యూబ్లో. మీరు కూడా అందులో ఉన్నారా? మీరు కూడా ఆమెని ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నట్లయితే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ ఇచ్చి. అసలు ఈమె ఎంత ఘోరంగా జనాలను మోసం చేస్తుందంటే అంత ఘోరంగా జనాలను మోసం చేస్తుంది ప్రమోషన్ల ద్వారా. నేను కూడా ఈమె ఛానల్ చూస్తుంటున్నాను, కానీ ఈమె ఎక్కువ ఓవర్ చేస్తుంది. ఈమెకి ఇంత వయసు వచ్చినా కూడా ఈమె ఇంత ఓవర్ చేస్తుంది అనేసి నేను ఎప్పుడో ఆమెను ఒకవేళ నాకు నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను చూడను అనమాట. అంటే మనకు తెలిసిపోతుంది. మనం డీప్గా వీడియో చూసినామంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ కట్టుబొట్టు కానీ చూసినామంటే మనకు అర్థం అయిపోతుంది. అర్థం చేసుకొని నేనైతే చూడలేదనమాట. ఏవో కొన్ని వీడియోలు అయితే చూసినాను, ఆ పక్షుల వీడియోలు అవి చూసినాను నాకు ఇష్టమయ్యేసి. కానీ ఆమె చేసేటివన్నీ చిలకలను పెంచేది అవి ఇవి అన్నీ నగలు నట్రలు చీరలు ఇవి ఎప్పుడు ఇలాంటివే మాట్లాడుతుంది. ఇలాంటి వాళ్ళని మాట్లాడటం వల్ల మనకు కూడా ఎప్పుడో రోజు మూడు అలాంటి వాటిపైకి వెళ్తుంది, కొనాలని వస్తుంది. సో ఇలాంటి వాటి ఛానల్ చూడకూడదు అనేసి నేనైతే చూడను అనమాట. చూసినా మన తెలుగు మనకు ఉండాలి. ఆమె చెప్పిందనేసి మనం పోయి వెళ్ళి కొనేస్తాము. ఆమె ఎప్పుడు చూసినా ఆ చీర కొనండి, ఈ చీర కొన్నాను, మీరు కూడా కొనండి, ఇలాగే గోల్డ్కి ఇలా చేయాలి, అలా చేయాలి, డబ్బులు ఇలా ఆమెకు వచ్చినట్లు ఆమె సేవ్ చేసుకుంటుంది డబ్బుల్ని. మరి మన పద్ధతుల్లో మనం కూడా డబ్బును కొంచెం దాచుకుంటాం కదా. ఇంకా అదే కాదు, ఒక ప్రమోషన్లు కూడా చేసింది, నేను ఒక వీడియోలో చూసినాను. అది చైన్ సర్కిల్ లాంటి అది ఏదో డబ్బు కంపెనీ అంట. అంటే 30,000 కట్టేసి దానిలోకి జాయిన్ అయితే వాళ్ళైతే ఒక ప్రోడక్ట్ అయితే పంపిస్తారంట. ఆ ప్రోడక్ట్ని మనం తీసుకొని మనం 30,000 కట్టింటాం కదా, వాళ్ళైతే ఒక ప్రోడక్ట్ ఇస్తారు. అదేమి ఇస్తారో తెలియదు. మళ్ళీ మనం ఒక 10 మందిని జాయిన్ చేయించాలి. ఒక్కోరు 30,000 కట్టి మన వెనకాల మళ్ళీ అంతమందిని జాయిన్ చేయించాలి. ఆ 10 మంది ఒక్కోరు మళ్ళీ 10 మందిని జాయిన్ చేయించాలి. ఇలా జాయిన్ చేపిస్తే వీళ్ళు ఒకరు కట్టిన వాళ్ళు అడిగినారంట. ఈమె చెప్పింది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి. వీళ్ళు ఎవరో పాపం తెలియక కట్టేసినారు. వీళ్ళు డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి. డబ్బులు అయితే మీకు రావు. మీ ద్వారా మళ్ళీ 10 మందిని కనుక ఆ గ్రూప్లోకి జాయిన్ చేస్తే మీకు కొంచెం ఇదో డబ్బు వస్తుంది, అంతేగాని మేమైతే నీకేం పని అయితే ఇవ్వమని చెప్పేసినారంట. ఈమె ప్రమోషన్ చేయడం వల్ల పాపం వాళ్ళు ఎవరో తెలియక అమ్మాయికి డబ్బులు కట్టేసినారు. ఇప్పుడు ఈమె అయితే నమ్మి కట్టేసింది. ఈమె ఇంకా 10 మందికి తీసుకురావాలంటే ఆటికి పోతుంది. అది 5,000, 10,000, 30,000 ఎవరు కడతారు? డబ్బు లేని వాళ్ళు ఉంటారు. 30,000 కట్టి ఆమె మళ్ళీ ఇంకా ఎతకలాడాలి, 10 మందిని జనాలను ఎతకలాడాలి ఆ గ్రూప్లోకి వేసి. ఇంకా ఈమెకైతే వచ్చేస్తుంటాయి కదా ప్రమోషన్ల ద్వారా డబ్బులు. ఇలా కూడా మోసపోతున్నారనమాట. మనం చూసేవాళ్ళు మనకు తెలియాలి ఎవరు మంచిగా చేస్తున్నారు, ఎవరు చెడగా చేస్తున్నారు, ఎవరు ప్రమోషన్లు ఎలా చేస్తున్నారని. ఎవరు చూసినా బెట్టింగ్ యాప్లు చేసేది. ఎంతమంది అబ్బాయిలు చనిపోయినారు బెట్టింగ్ల ద్వారా. ఈ ప్రమోషన్ల ద్వారా ఎంతమంది ఆడళ్ళు కొట్టుకు తెస్తున్నారు ఇంట్లో భార్యాభర్తల డబ్బుల కోసము. ఇలా ప్రమోషన్లు చేస్తారు. ఈ ఆడళ్ళు చూసిన వాళ్ళు ఊరికే ఉండరు. ఆ చీర కాళ్ళ, ఈ గోల్డ్ కాళ్ళ, ఆ డ్రెస్సులు కాళ్ళ, అవి కాళ్ళ అనేసి. అసలు చూడండి యూట్యూబ్ని, ఎలాంటి వీడియోలు చూడాలనేసి మీరు ఎంచుకోండి. గోవింద సేవ ఒక ఛానల్, ఆమె భానుమతి మేడం గారు బాగా చెప్తారనమాట. ఇంకొకటి రవి మేడం గారు, వాళ్ళు బాగా చెప్తారు. మీకు టైం కుదిరినప్పుడల్లా ఇలాంటి ఛానల్ చూడండి. ఇలా అంగరంగ వైభవంగా ఉండి ఇలాంటి ఛానల్ చూసి మోసపోకండి. తల్లి మాటలు చాలా తీయగా ఉంటాయి. ఆమె పెట్టుకున్న పేరు కూడా, అమ్మ మాటకు కూడా విలువ లేకుండా పోతుంది. అంత అయితే ప్రమోషన్లు చెడ్డగా అయితే చేస్తుందన్నమాట. ఇప్పుడు ప్రమోషన్లు చేయాలి, మంచి కంటెంట్, ఆ ప్రోడక్ట్ మంచిదైతే నువ్వు ప్రమోషన్ చేసి 10 మందికి యూజ్ అయ్యేలా ఉండాలి. అంతేగాని ఆ ప్రోడక్ట్ ద్వారా నువ్వు చేసిన ప్రమోషన్ ద్వారా 10 మంది కొట్టుకు వచ్చేలా కూడా నువ్వు ప్రమోషన్ చేయకూడదు. నువ్వేనే కాదు, ఎవరు కూడా అలా చేయకూడదు. చాలామంది ఇప్పుడు సోఫా సెట్లు కానీ ఇంట్లో ఫర్నిచర్ గురించి ప్రమోషన్లు చేస్తుంటారు. వాళ్ళేమో లక్షలు దొబ్బేస్తారు ప్రమోషన్ల ద్వారా. మరి చూసిన గొర్రెలు మన దగ్గర డబ్బు లేకపోయినా మన యూట్యూబర్ వాళ్ళు కొన్నారు కదా, వాళ్ళు ప్రమోషన్ చేసినారు కదా, మనము కొందామనేసి ఇంకొనేకి స్టార్ట్ చేస్తారనమాట. అసలు మన దగ్గర అక్కడ ₹1,00,000 ప్రోడక్ట్ విలువ అయితే మన దగ్గర 10,000 ఉండదు. అయినా కూడా 90,000 అప్పు చేసి మరీ కొంటున్నాం. ఎందుకంటే పిచ్చి జనాలు వీళ్ళు ఫాలో అవుతుంటారు కదా. మన అక్క కొనిందిలే, మన అన్న కొన్నారులే, మనకి ఇష్టమైన వాళ్ళు కదా, వాళ్ళు యూట్యూబర్లు ఫేమస్ అయిన వాళ్ళు కదా అనేసి వీళ్ళు కొంటారనమాట. వాళ్ళేమో లక్షలు దొబ్బేస్తున్నారు. మీరు వీడియోలు చూడడం ద్వారా దీని ద్వారా డబ్బులు వస్తున్నాయి. మరి నష్టపోతున్నది ఎవరు? వీడియోలు చూసి మీరు నష్టపోతున్నారు. వాళ్ళు చేసిన ప్రమోషన్ల ద్వారా మనమే నష్టపోతున్నాము. మంచి వాళ్ళకు సపోర్ట్ చేయండి, ఇలాంటి వాళ్ళకు రిపోర్ట్ కొట్టి పడేయండి, అంతే కదా. యూట్యూబ్లో ఈమె ఎక్కువగా చీరలు అవి నగలు, ఈమె కాదు, ఈమె కూతురు కూడా చేస్తుందనమాట.
ఇంక ఈ ఛానల్ పక్కన పెడితే పెరుగు పచ్చడి ఆంటీ కూడా మొన్న వైరల్ అయినారు కదా చాలా, ఆమె గురించి. ఈమె ఇప్పుడు అమ్మ మాట, ఇంకా నెక్స్ట్ ఎవరెవరు వస్తారో తెలియదు. ఆ గోవింద సేవ ఛానల్ కింద కామెంట్లు చూస్తే తల్లి అమ్మ మాట ఛానల్ మీద చెడ్డ కామెంట్లు అంటే చెడ్డ కామెంట్లు ఉన్నాయి. ఆమెను నమ్మి మేము మోసపోయినాం, ఆమెను నమ్మి మోసపోయినాం, ఆమె మాటలు అసలు ఆమె గొంతు చూసినారా ఎలా ఉంది అనేసి. నాకైతే నచ్చలేదబ్బా. మరి మీకు నచ్చి మీరు చూస్తున్నారా? చూడండి, నష్టపోండి, అంతే కదా. మంచి ఛానల్ని చూడండి. టైం మీకు బోర్ కొట్టినప్పుడల్లా చాలా మంచి వాళ్ళు మంచిగా చెప్తుంటారు. ఇప్పుడు పూజల గురించి అంతే, నేను ఏదో ఒక ఛానల్లో చూసినా, నాకు తెలియదు, గుర్తులేదు ఛానల్ పేరు. ఆమె వెండి పువ్వులతో పూజ చేస్తుంది. మరి మన దగ్గర వెండి లేదు కదా, ఆమె చేసిందనేసి ఎవరో ఒకరు ఉంటారు. ఆమె 10 వెండి పువ్వులతో పూజ చేసినాను, మనం 4 వెండి పువ్వులు కొనలేమనేసి అప్పసొప్ప చేసి కొనేదనమాట. అసలు వెండి పువ్వులు మనం కొనే స్తోమత లేనప్పుడు అవసరం లేదు. మన ఇంటి పద్ధతి ఎలా ఉందో పూజ చేయడానికి, మనకి ఎంత స్తోమత ఉందో, మనకి ఎంతవరకు మనకు పూజలు తెలిసినా అంతే చేయాలి, చాలు, అంతే. వీడియోల్లో చూసి వాళ్ళు చేసినట్టు మనం చేయాలంటే అస్సలు సాగదు. గొడవలు తప్ప ఇంకేమీ ఉండవు అక్కడ. టైంపాస్ కోసం వీడియోలు చూడండి, అంతే కనుక వాళ్ళు చెప్పినటువన్నీ మనం చేయాలంటే అస్సలు కుదరదనమాట. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మేమే అనుకో ఏదైనా అగ్రికల్చర్ పెట్టినారనుక అస్సలు చూడరు, సపోర్ట్ చేయరు. ఇలా మోసం చేసే వాళ్ళైతే మీరు కూడా తెగబడి చూసేస్తారనమాట, అంతే కదా. మంచి వాళ్ళకి ఎవరు మంచి చేయరు. చెడ్డ వాళ్ళ వీడియోలకి లైకులు, వ్యూస్ చూడండి వస్తుంటే వాళ్ళకి లక్షల్లో యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది, ప్రమోషన్ల ద్వారా డబ్బు వస్తుంది. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు బయటకు వచ్చినారు. ప్రమోషన్లే కాదు, ఇంకా ఏమేమో ఆమె మాటలు చెప్పడానికే బాగుంటాయి, కానీ ఆమె చేసే వీడియోల కోసం మాత్రమే ఆమె చేస్తుందేమో. కొన్ని ఛానళ్ళు ఫుడ్ ఛానళ్ళు ఉంటాయి. ఒకరోజు వీడియో కోసం 10 రకాల వంటలు చేసి పెడతారు. చూసిన వాళ్ళు అబ్బా మనం కూడా ఇలా చేయాలనేసి డబ్బు లేకపోయినా కొని తెచ్చుకొని మరీ చేస్తూ ఉంటారు. ఇది కూడా వేస్టే అనమాట. మనకి ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అప్పుడు అది చేసుకొని తినాలి, అంతేగాని వాళ్ళు వీడియోలో చేసినారనేసి మనం ఇప్పుడు కొంతమంది ఇంకా ఉంటారు, 10 రకాల కూరలను 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్కరోజు వీడియో చేస్తారనమాట. మేము ఈరోజు ఇన్ని కూరలు చేసినామనేసి. ఇది ఇంకా వేస్ట్ కంటెంట్. ఇలాంటి వాళ్ళకైనా మీరు సపోర్ట్ చేస్తున్నది. చూడండి, ఏది మంచి ఏది చెడు అనేసి ఆలోచించే శక్తి మీకుంది, ఆలోచించండి. మీరు ఏది కొనాలన్నా మీకు దగ్గరలోనే షాపులు దండి ఉంటాయి. ఎక్కడ ఏది కొనాలన్నా అక్కడ అది దొరుకుతూనే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో చేసి వీళ్ళు కొన్నారనేసి మీరు వెళ్ళి ఆ పేజీని ఫాలో అయ్యి కొనేసి మోసపోయి ఇవన్నీ అవసరమా మనకి? చెప్పండి. వాళ్ళకి ఏదో డబ్బు వస్తుంది, వాళ్ళు ప్రమోషన్లు చేస్తారు. మరి చూసే వాళ్ళకి మీకు ఏం డబ్బు వస్తుంది? పైగా పోగొట్టుకుంటున్నారు. అది క్వాలిటీ ఉండదు, రేట్ ఎక్కువ. ఎందుకు ఇవన్నీ తిప్పలు చెప్పండి? మీరు కొనాలా, హాయిగా షాప్కి వెళ్ళి కొనేయండి మీకు నచ్చింది, అంతే కదా. ఎక్కడ ఏదైనా దొరుకుతున్నాయి, ఇప్పుడు అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి. వీళ్ళ ప్రమోషన్ల ద్వారా మీరు నష్టపోకుండానే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.